అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తే దాన్ని తొలగించడానికి మనం ఎలాంటి పరిహారాలు, పూజలు, ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించాలి వివరిస్తారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది సెన్స్ ద్వారా వస్తుంది. మనం కొన్ని సెన్స్ చేయగలం. ఉదాహరణకు ఇంట్లోకి వెళ్ళగానే దుర్వాసన వచ్చిందనుకోండి, అంత మంచిది కాదు. ఇంట్లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చానురా బాబు, ఇక్కడ అస్సలు బాగాలేదు అనిపించింది అనుకోండి, అది కూడా మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడదాం, ఏం చేద్దాం, ఏం డిసిషన్ తీసుకుందాం అన్నా కానీ రిజల్ట్ అనేది నెగిటివ్గా వస్తుంది అని అంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీ. సో ఈ నెగిటివ్ ఎనర్జీ ఇది బహిర్ అంటే బయట అంతా కూడా అంతర్లీనంగా కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చూడండి, స్టార్ట్ అవ్వని ఇంకా నేను ఇది ట్రై చేస్తున్నా కానీ నాకైతే నమ్మకం లేదు, ఇది నెగిటివ్, నాకు పాజిటివ్ ఏం రాదు, నెగిటివ్నే వస్తుంది. వీళ్ళే ఫస్ట్ నెగిటివ్ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే పాపం వాళ్ళు అన్నీ కూడా నెగిటివ్ చూస్తున్నారు. వాళ్ళ ఇంటర్నల్గా ఏం ఫిక్స్ అయిపోయారంటే లక్కీగా వస్తే పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, మనం నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇంకా గొడవే లేదు అనేటువంటి భావజాలంతో ఉంటారు. ఇంకొంతమంది పాపం అన్నీ కొనుక్కుంటారు. టీవీ కొనుక్కోవడమో, బండి కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో కొనుక్కుంటారు. కొనుక్కొని ఎంజాయ్ చేసేది పక్క పెడతారు. పెట్టి వీడు ఎలా చూస్తున్నాడు, నేను కారు కొనుక్కుంటే, ఇది నేను స్టేటస్ పెట్టుకుంటే ఎంతమంది చూశారు, స్టేటస్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మళ్ళీ కొనుక్కున్న సంగతి బయటికి చెప్పడానికి స్టేటస్లు పెట్టుకోవాలి, అన్నిట్లో పెట్టుకోవాలి. ఓకే, తర్వాతకి మళ్ళీ ఇంతమంది చూశారు కాబట్టి నాకు దిష్టి తగిలింది, నాకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్ అయితే మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చినట్టే. కాబట్టి మనం కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటనంటే ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి, దానికోసం శ్రమ చేసి ఇల్లంతా పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోండి. తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలి. ఒకసారి ఒక వస్తువు ఒక దగ్గర నుంచి తీసి ఇంకో చోట పెడితే మనకు మొదలు మైండ్లో రిజిస్టర్ అయ్యేది ఏంటంటే అక్కడే వెతుకుతూ ఉంటే టైం వేస్ట్ అవుద్ది, చికాకు, గొడవలు, ఇంట్లో ఇదంతా అవుతుంది. అనుకున్న పని అనుకున్న టైంకి కంప్లీట్ చేయాలి. పోస్ట్పోన్ చేయకుండా రేపు చేద్దాం అనేటువంటి మాట రాకూడదు, ఇవాళ చేసేయాలి. నాలుగవది ఏంటంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. ఉదాహరణకు ఒక గ్లాస్ పిల్లవాడు పడేశాడు, మనం దాన్ని అతికించగలమా? వాడు ఇంకేదో పెద్ద వస్తువునే పడేశాడు, దాని నుంచి మనం ఏం చేయగలం? వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఒక 90s కిడ్స్, 90s కంటే ముందున్న వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది అని అంటే వీడిని శిక్షించాలి ఫస్ట్, ఇంకొకసారి ఇలా చెయ్యడు. ఎన్నిసార్లు కొడతారు పిల్లల్ని? కాబట్టి మనం ఇమ్మటే పోతే పోయింది, ఇంకోసారి ఇలా చేయొద్దు, చూడు దీనివల్ల ఎంత ఇబ్బంది, పోని అనేటువంటి భావజాలంతోనే మాట్లాడాలి. దానివల్ల మనకు ఒక తృప్తి, అవతల వాళ్ళకు కూడా ఏంటంటే మా నాన్న నన్ను చంపేస్తాడు అనుకున్నాను రా బాబు, ఇవాళ లక్కీగా బయటపడ్డాను. సో ఇదంతా కూడా ఏంటంటే మనల్ని మనం పాజిటివ్ వైబ్స్కి టర్న్ చేసుకునేటువంటి విధంగా ఉండడం. అంతే, ఇంట్లో ఎప్పుడు కూడా సువాసన రావాలి. ఇంటికి వంటికి దుర్వాసన వస్తే లక్ష్మీదేవి రాదు. ఇంటికి వంటికి సువాసన రావాలి. డియోడ్రెంట్స్ వాడండి, ఇంట్లో రూమ్ ఫ్రెషనర్లు వాడండి, అగరబత్తీలు వాడండి. క్యాంపర్ పెడతారు, ఎలక్ట్రిక్ క్యాంపర్స్ పెడతారు అనమాట, పెట్టేసి క్యాంపర్ వేసి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది, అలాంటివి యూస్ చేయాలి. ధూపం వేయాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నలుగురు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి థింక్ చేసే వాళ్ళంతా వీళ్ళ ఇంట్లో మంచి వాసన వస్తుంది, వీళ్ళు ఏదో పూజలు చేస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఇలా మనం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటిది అనుకుంటాను. దుర్వాసన వచ్చి ఇల్లంతా నెగిటివిటీ ఫామ్ అయిపోయి ఉంటే అవన్నీ కూడా విపరీతంగా సైకలాజికల్గా కూడా దెబ్బతీస్తాయి. అన్నిటికీ మించి ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేసేటువంటిది ఏమిటి అంటే ఉప్పు, రాళ్ళ ఉప్పు. అందుకే ఉప్పుకుండేటువంటి తత్వం ఏంటంటే పీల్చేసుకుంటుంది. ఈ ఉప్పుని చాలామంది చూడండి దిష్టిగా తిప్పి పారేస్తారు. సో దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మన ఇంట్లో కూడా మనము డోర్ ఓపెన్ చేయగానే గాజు పాత్ర లేదా ఒక గాజు ప్లేట్లో అంత ఉప్పు వేసి
పట్టిక అంటాం కదా, నీళ్ళన్నీ ప్యూరిఫై చేయడానికి వాడేటువంటి పట్టిక, దాన్ని పెట్టాలి. చూడండి, ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15-20 డేస్లో ఆ పట్టిక అంతా ఓ భాగం అంతా అయితే రెడ్డిష్ కలర్లో కానీ, లేకుంటే మన నరాలు ఉంటాయి కదా అలా పేల్ బ్లూ కలర్లో కానీ, లేకుంటే థిక్ బ్లాక్ కలర్లోకి కానీ చేంజ్ అయిపోతుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా అది తీసేసుకుంటుంది, పీల్చేసుకుంటుంది. దాని తర్వాత అది పారేసేయండి. ఇంకోటి, వీలైనంత వరకు అమావాస్య రోజున ఇల్లంతా కూడా స్టార్ట్ చేయండి. అమావాస్య నుంచి స్టార్ట్ చేయండి. ఉప్పు నీళ్ళలో వేసి, ఆ ఉప్పు వేసిన నీళ్ళతో ఇల్లంతా తుడవండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఎక్కడికైనా దూర ప్రాంతాల్లో వెళ్ళారు, పిల్లలతో వెళ్ళారు, లేదు పిల్లలు ఎక్కడికైనా టూర్కి వెళ్ళొచ్చారు, వాళ్ళు అస్సలు ఫుల్ డ్రౌజీగా ఉంటున్నారు, బాగా ఆవలింతలు వస్తున్నాయి, నెగిటివిటీ వస్తుందనంటే వాళ్ళని కూర్చోపెట్టి పాత క్లాత్ ఏదన్నా ఉంటే చింపి వాళ్ళ వెనకాలని ఒక టబ్బు పెట్టాలి. టబ్లో నీళ్ళు ఉండాలి. ఒక గిన్నెలో ఈ క్లాత్ని మంట వెలిగించేసి, కొంచెం నూనె రాసి మంట వెలిగించి గిన్నెలో వేసి వాళ్ళకి మొత్తం దిష్టి తీయాలి ఆ గిన్నెతోని. కుడివైపు 3 సార్లు, ఎడమవైపు ఒకసారి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకని వెనకాల ఉన్నటువంటి టబ్లో బోర్లు ఇచ్చాలి. బుడుగని బుడగలు వచ్చేసి అదంతా అయిపోతుంది. వీళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి స్నానం చేసేసి వచ్చేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషం ఏదైనా ఉంది, గాలి ఉంది, ధూళి ఉంది, ఏవేవో దాటేసి వచ్చారు, అన్నీ పోతాయి. అన్నిటికంటే మెయిన్, ఒక ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఎవరి వల్ల వస్తుందో తెలుసా? వీక్ హార్టెడ్ ఉమెన్, వీక్ హార్టెడ్ చిల్డ్రన్ నుంచి వస్తుంది. వీక్ హార్టెడ్ ఉమెన్స్ ఎప్పుడు ఉంటారనంటే, ఆడవాళ్ళు బాగా లో అయిపోయి ఉండేటువంటిది పీరియడ్స్ టైంలో ఉంటారు. ఆ టైంలో, సాయంత్రం టైంలో ఎవరైనా ఏదైనా దిష్టి తిప్పి రోడ్డు మీద కానీ ఒక జంక్షన్లో వేసినప్పుడు తెలవక దాటితే వాళ్ళకు వచ్చింది. ఆడవాళ్ళు ఎవరు కూడా అసలు శ్మశానాలకు వెళ్ళకూడదు. ఒకవేళ శ్మశానానికి వెళ్తే కనుక డేట్లో ఉన్నప్పుడు వెళ్ళినా, డేట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా కపాల మోక్షం జరిగినప్పుడు, అంటే కపాలం పగులుతుంది, ఆ టైంలో అది చూసినా ఆ ఆత్మ వెంటనే ఈ పీరియడ్స్లో ఉన్నటువంటి అమ్మాయికి దూరిపోతుంది. ఇలా జరిగిన వాళ్ళు ఉన్నారు, మేము చూసి ట్రీట్మెంట్ చేసి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత దారుణం అంటే, ఇలా వెళ్ళినటువంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి ఆ అమ్మాయి స్నానానికి వెళ్తే గంట సేపు దాకా రాదు. నీళ్ళు పోసుకుంటానే ఉంటుంది. 2 బకెట్లు, 3 బకెట్లు, 4 బకెట్లు, మంచి ఒక 20, తన కాన్షియస్లో తను ఉండదు. 23-24 ఇయర్స్ అమ్మాయి ఒక ఓల్డ్ ఏజ్ అమ్మాయిలా మారిపోయింది. స్నానం చేసి 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 ఎప్పటికో అందరు తిడితే బయటకు వస్తుంది. మా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్ ఆంజనేయ స్వామి ఇలా కూర్చొని, డేట్లో ఉన్నప్పుడు శ్మశానానికి వెళ్ళావా? మా ఫ్రెండ్ చనిపోతే వెళ్ళానండి, మేము వెళ్తామన్నా. డేట్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు? అందరు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే అదేదో కపాలం, నువ్వు అసలు డేట్లో ఉండి పగిలేంత వరకు ఎందుకు ఉన్నావు అని తిట్టి నరసింహస్వామికి అభిషేకం చేసిన నీళ్ళతో స్నానం పోస్తే అప్పుడు తన కంట్రోల్కి వచ్చింది. సో రకరకాలుగా నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. కొన్ని శక్తులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళవి ఈ భూమిని విడిచిపెట్టరు, ఆకాశానికి కూడా వెళ్ళరు, మధ్యలో అటు ఇటు కాకుండా తిరుగుతూ ఉంటారు. అందుకే జపం చేసుకునే బ్రాహ్మణులు కూడా చూడండి, ఏదైనా క్లాత్ ఇలా వేసుకొని జపం చేస్తారు. ఎందుకంటే వీళ్ళ జపశక్తిని వాళ్ళు గ్రహించేసుకుంటారు. కాబట్టి హరే కృష్ణ వాళ్ళకి చూసి బ్యాగ్స్ ఉంటాయి సపరేట్గా, దాంట్లో జపం చేస్తారు. అలాగే ఇలాంటి పనులు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉంటే మంచిది. దీనికి చాలా రెమెడీస్ ఉంటాయి. ఒక బూడిద గుమ్మడికాయని కట్ చేసి మధ్యలో ఉన్న దొప్ప అంతా తీసి ఆముదం నూనె కానీ, పచ్చి నువ్వుల నూనె, అంటే తెల్ల నువ్వులతోని పట్టించినటువంటి నువ్వులు ఫ్రెష్గా తీసుకొచ్చి పోసి అఖండ దీపం వెలిగించి దక్షిణం వైపుకు పెట్టాలి. ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఇలా పిండి ముద్దలతోని తమలపాకులు తీసుకొని ముద్దల్లాగా పెట్టేటువంటిది ఉంటాయి. ఇలా రకరకాల రెమెడీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితిని తగ్గట్టు చేసుకుంటూ ఉంటారు. మనిషిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి ఎట్లాంటి సింప్టమ్స్ తెలుస్తాయి గురుగారు? ఆవలింతలు బాగా వస్తాయి, ఒళ్ళంతా విరుస్తూ ఉంటారు, నిద్ర పట్టదు, ఎన్నడూ లేనివాడు రకరకాల నొప్పులు అంటాడు, వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి. నరదృష్టి కానివ్వండి, ఏ దిష్టి అయినా సరే, ఒక చెడు గాలి అనేటువంటిది శరీరం లోపలికి పోయింది అంటే ఇలా ప్రవర్తిస్తుంటుంది. అంతే కదా, లోపల కొత్త సఫకేషన్ ఉంటుంది బాగా. దీనికి ఏంటంటే తొందరగా వాళ్ళ ప్రవర్తిస్తున్నప్పుడే ఇందాక చెప్పినట్టుగా దిష్టి తీయడము,
చిన్నపిల్లలకు కూడా ఇలా ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, తల్లి కళ్ళ కాటుక పెట్టుకొని ఒక గుడ్డు తీసుకొని రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాతకి ఆ కళ్ళకున్న కాటుక తీసి కళ్ళు, ముక్కు, నోరు అని పెట్టేసి కుడివైపు 3 సార్లు ఎడమవైపు ఒకసారి తిప్పి ఒక కవర్లో వేసి ఎవరైనా మగవాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా 3 బాటలో పడేసి రమ్మని చెప్పేశారు. కానీ ఇలా చేస్తే మళ్ళీ ఇంకా ఏదో అనుకుంటూ తప్పదు. అందుకనే మనకి సాయంత్రం 7:30-8 అయితే చౌరస్తాల్లోకి ఎవరు వెళ్ళరు. పొలం పనులు ఉన్న వాళ్ళు కూడా ఒక సర్టెన్ టైం, ఇవాళ రేపు గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చి రాత్రి టైంలో వెళ్తున్నారు, కానీ ఆ చౌరస్తాల్లోకి 7:30-8 తర్వాతకి ఎవరు వెళ్ళరు. ఎక్కడుందండి అసలు 6:30-7 తర్వాతకి బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థ మగవాళ్ళకే లేదు. ఆడపిల్లలు 12-1 దాకా కూడా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటిది వాళ్ళకి తగులుతుంది కాబట్టి కనీసం చూసుకోమంట. కనిపిస్తుంది పక్క నుంచి వెళ్ళండి, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకండి అంతే. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏమేం పరిహారాలు చేసుకోవాలనేది వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.